మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అక్షయ తృతీయ పసిడి పండగానే అందరికి ఎరకనే. ఇక కూస్తో కాస్తో మన దగ్గర ఉండే పైసలతోటి బంగారం కొనుక్కుంటాం. ఆ అమ్మవారి కటాక్షం మన పైన ఉండాలి. ఇక బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనుక్కుంటారు. ఇక వెండి కూడా కొనలేని వాళ్ళు అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇంతకీ మన శాస్త్రం ఏం చెప్తుంది? నిజంగానే అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొంటే అమ్మవారి కటాక్షం మన పైన ఉంటుందని చెప్తుందా? అసలుకి ఈరోజు బంగారం కొనలేని వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నోములు నోచుకోవాలి, అండ్ అమ్మవారికి సంబంధించి ఎట్లాంటి నైవేద్యాలు నివేదన చేయాలి, ఎట్లాంటి దాన ధర్మాలు చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి అర్చకులు మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. సో అక్షయ తృతీయ దీపావళి కంటే ఒక రోజు ముందు వచ్చే ధనత్రయోదశికి ఎంత ప్రత్యేకత ఉంటుందో ఇవాళ ఉండే అక్షయ తృతీయకు కూడా చాలామందికి ఒక నమ్మకం కావచ్చు, లేదంటే నానుడి కావచ్చు, అలా కనీసం ఒక అర్ధ గ్రామ్ బంగారం కొన్నా కానీ అమ్మవారి కటాక్షం మా పైన ఉంటుందని. అది నిజంగా వాస్తవమేనా? శాస్త్రాల్లో ఉందా అలా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఈరోజు అక్షయ తృతీయ, అందులో శుక్రవారం రావడం చేత ప్రజలందరూ కూడా ఎక్కువగా ఈ పసిడి అంటే బంగారం కొనాలి, వెండి కొనాలి అనేటటువంటి ఆలోచనలో మన యొక్క ఏమంటారు అది ట్రెండింగ్లో అలవాటుగా అయిపోయింది. కానీ వాస్తవంగా ఉన్నవాళ్ళు బంగారం కొనుక్కుంటారు, వెండి కొనుక్కుంటారు, వజ్రాలు కొనుక్కుంటారు, ఏవైనా కొనుక్కుంటారు. కానీ లేనివారు అవి కూడా కొనలేని పరిస్థితుల్లో ఉంటారు. దయచేసి మీరు ఎక్కడో డబ్బులు అప్పుగా తీసుకొచ్చి ఆ బంగారం కొనడం, వెండి కొనడం లాంటి పనులైతే చేయకూడదు. వాస్తవంగా శాస్త్రంలో ఉన్నటువంటి విధానంలో ఈరోజు బంగారం కానీ వెండి కానీ కొనాలని ఎక్కడ కూడా చెప్పబడింది లేదు. అలాగే ఇంతకుముందు వీరు అడిగిన విధంగా ఈరోజు బంగారం వెండి కొనే విధంగా శాస్త్రాల్లో ఎక్కడా లేదంటున్నారు కదా, మరి అక్షయ తృతీయని ఎట్లా జరుపుకోవాలి? ఉదయమే ఈ వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవంగా కార్తీకము శ్రావణ మాసానికి ఎంత ఫలితం ఉంటుందో, మహాశివరాత్రి ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఈ వైశాఖ మాసం మొత్తం కూడా ఉంటుంది. ఏమి చేస్తే ఉదయం సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేవాలి, స్నానం సంధ్యానుష్ఠానాలు యథాప్రకారం నిర్వర్తించుకోవాలి. ఈ వైశాఖ మాసంలో ఏం చెప్పబడింది అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి, మరియు పూజా కార్యక్రమాలు. ఎక్కువగా శ్రీ మహావిష్ణువు ఈ వైశాఖ మాసములో మన యొక్క భూమిపైననే తిరుగుతూ ఉంటాడని నానుడి. శాస్త్ర ప్రకారం కూడా వైశాఖ పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి తులసి దళాలతో మల్లెపూలతో అర్చన కార్యక్రమాలు నిర్వహించాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి యొక్క దర్శనం చేసుకోవచ్చు. అలాగే శివభక్తులు శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, విశేషంగా మల్లెపూలతో అలంకరణ లాంటి కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా పులిహోర నైవేద్యం చేసి పంచమని చెబుతారు. వాస్తవంగా అప్పట్లో చూడండి, మన ఇంట్లో వారంలో ఒకరోజు ఖచ్చితంగా పులిహోర అనేది ఉండేది. ఈ మధ్యలో చేయడం లేదు. మళ్ళీ అర్చకులు ఏదైనా చెప్తే అప్పుడు నైవేద్యం ఏం చేయాలి, స్పెషల్గా పులిహోర చేద్దాము అని చెప్పేసి పులిహోర నైవేద్యం చేసి పంచుతున్నారు. వాస్తవంగా కూడా అందరూ కూడా ఈ టీవీ చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా వారానికి ఒకసారి పులిహోర చేసి, అది శుక్రవారం అవ్వచ్చు, శనివారం అవ్వచ్చు, సోమవారం అవ్వచ్చు, ఏదైనా మీకు తోచినటువంటి రోజు, లేదు విశేషముగా మీ యొక్క జన్మదినం కానీ వివాహ దినం కానీ ఆ రోజున ఈ పులిహోర అనేది చేసి పంచడం ద్వారా లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఓకే. సో మరి ఇవాళ అక్షయ తృతీయ, సో అమ్మవారిని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి? అమ్మవారు ఈ వైశాఖ మాసంలో తులసి దళాలలో మల్లెపూలలో కొలువై ఉంటారు. కాబట్టి మీకు వీలైతే గుడికి వెళ్ళండి, లేదా ఉదయం తలంటుగా స్నానం చేసుకొని శుభ్రంగా మీ పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతినిత్యం కూడా పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకొని, శైవులైతే ఉండ్రధారణ 3 నామాలు ఇలా గోడకు గంధంతో రాసి మధ్యలో కుంకుమ పెట్టాలి. శ్రీ మహావిష్ణువులైతే వైష్ణవులైతే 3 నామాలు పొడుగ్గా పెట్టి దాంట్లో కుంకుమ పెట్టాలి. అంటే దేవాలయంలో ఎదురుగా గోడకు నేను చెప్పేది. అలాగే ఈ విధంగా ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తూ ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, వీలైతే తెల్ల నువ్వుల నూనెతో లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. ఈరోజు విశేషంగా నెయ్యి దీపాలతో దీపాలు వెలిగించి నేను చెప్పిన విధంగా పలు విధాలుగా మీకు తోచినంత పులిహోర కానీ, దద్దోజనం కానీ,
స్వీట్స్ కానీ ఏవైనా పంచభక్ష పరమాన్నాలు ఏవైనా పెట్టవచ్చు. నైవేద్యం పెట్టి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి ముందట ఉన్నటువంటి పూల చెట్లోంచి పూలు సేకరించి స్వామివారికి ఆ అభిషేక అర్చనా కార్యక్రమాలలో ఆ పువ్వులు సమర్పించి పూజా కార్యక్రమాలు చేసుకున్న ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. వీలైన వాళ్ళు ఆలయంలోకి వెళ్ళి అర్చకుల చేత నామగోత్రాలు అంటే సంకల్పం చెప్పించుకొని కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించుకొనిన చాలా శుభం. అలాగే పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. ఓకే. సో మరి ఇవాళ అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిది అంటారు. సో ఏ రాశుల వాళ్ళు కావచ్చు, ఎవరు దాన ధర్మాలు చేయాలి, ఎవరికి చేయాలి, ఏ దాన ధర్మాలు చేయాలి, ఏమి ఇవ్వాలి దాన ధర్మాలు? అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా తాంబూలాన్ని గొప్పగా వర్ణించారు. తాంబూలం ఇవ్వడంలో గొప్ప లేదు, తీసుకోవడంలో గొప్ప ఉంది. తాంబూలం తీసుకునే వాళ్ళు దానికి అర్హత ఉండి ఉండాలి. ముఖ్యంగా అర్చకులకు కానీ, బ్రాహ్మణోత్తములకు కానీ, పురోహితులకు కానీ దాన ధర్మాలు చేయవచ్చు. మరి ఈ వైశాఖ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి. ఉదకుంభ దానము అని వీలైనంత మట్టుకు కొందరు కుండలలో నీళ్లు పోసి, చల్లటి నీళ్లు పోసి సంకల్పం గావించుకొని అంటే సంకల్పం చెప్పించుకొని అయ్యగారులకు దానం ఇస్తారు. ఆ విధంగా బిందెలు ఇవ్వవచ్చు, కుదిరితే బంగారు పాత్రలలో కూడా నీరు పోసి దానం ఇవ్వవచ్చు. చెప్పులు దానం చేస్తారు, గొడుగులు దానం చేస్తారు, కంబళ్ళు దానం చేస్తారు. ఇది అర్హత ఉన్న వాళ్ళకి అంటే బీద వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. చెప్పులు, గొంగడి, మన ఛత్రి ఇలాంటి బీద వాళ్ళకు కూడా ఇవ్వవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉండి లేక రోడ్లపైన నడుస్తూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా చేయవచ్చు. సంకల్పం చెప్పించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అర్చకులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా దాన ధర్మాలు చేయాలి. ఈ మంచినీళ్ళు దానం చేయడం ద్వారా ముఖ్యంగా మనకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తూ ఎప్పటికీ కూడా ఈ జీవుడు దాహానికి అలమటించకుండా పరలోక ప్రాప్తి కానీ ఉన్నత లోక ప్రాప్తి కానీ పొందుతారని చెప్పేసి ఈ శ్రీ మహావిష్ణు పురాణంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి దాన ధర్మాలు చేయొచ్చు. శుభం. అవును, తప్పకుండా. అక్షయ తృతీయకు సంబంధించి ఏమైనా ముహూర్తాలు ఉన్నాయి, లేదంటే ఈ రోజంతా కూడా ఎవరైనా ఎప్పుడు ఉదయాన్నే అయిపోయింది, సో మళ్ళీ సాయంకాలం పూజా కార్యక్రమాలు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ఇంకెవరైనా చేసుకోవాలంటే ఈ రోజు ఎప్పటి వరకు చేసుకోవచ్చు? అమ్మ, ఈరోజు పూర్తిగా అక్షయము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు, ఎలాంటి ముహూర్తాలైనా చెప్పుకోవచ్చు. 3.5 ముహూర్తము అని దీపావళి ఒకటి, దసరా ఒకటి, ఈ అక్షయ తృతీయ ఒకటి, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మీకు. ఈ అక్షయ తృతీయ ఒకటి, ఈ విధంగా ఈ పండగలలో మళ్ళీ ముహూర్తాలలో అక్షయము అంటే తరుగులేనిది. మీరు వ్యాపారం ప్రారంభించండి, ఉద్యోగానికి వెళ్ళండి, అక్కడ మీకు వృద్ధి అనేది జరుగుతుంది. ఈరోజు సూర్య భగవానుడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అక్షయ పాత్ర సూర్య భగవానుడు స్వహస్తాలతో ఆ పాండవులకు ఇచ్చినటువంటి రోజు. ఎందుకు అంటే అక్షయం, వాళ్ళు ఎక్కడెక్కడో అడవుల్లో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి సమయానికి భోజన వసతి కానీ ఇంకేదన్నా కానీ కట్టుకోవడానికి వస్త్రం కానీ ఆ అక్షయ పాత్రలో ఏది ఒకటి పెడితే అక్షయము అంటే అందులో తరగు లేకుండా వృద్ధి చెందుతూనే ఉంటుంది. దాంతో ఎంతమందికైనా వాళ్ళు ఆ దానాన్ని చేయవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి అక్షయ పాత్రను స్వయంగా సూర్య భగవానుడు పాండవులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చేసి సాక్షాత్తు బంగారు వర్షాన్ని, బంగారు కాసులను కురిపించినటువంటి రోజు కూడా అంటే ఉసిరికలు ఆ రోజు కురిపించింది. ఆ ఉసిరికలు కురిపించినటువంటి రోజు కూడా ఇదే రోజు. ఓకే. సో ఇది అక్షయ తృతీయ. ఈరోజు మనం బంగారం కొనలేకపోతున్నామని ఎవ్వరు కూడా బాధపడొద్దు. సో అర్చకులు చెప్తున్నారు కదా, మన శాస్త్ర ప్రకారంగా అర్చకులు చెప్తున్న సూచనలు మనం కూడా పాటించి అక్షయ తృతీయ పండుగని చాలా సంతోషంగా జరుపుకుందాం. సో ఇది అక్షయ తృతీయ ప్రత్యేకత సంబంధించి ఇవాళ పాటించాల్సిన నియమాలు, అమ్మవారి పూజలకి, అమ్మవారికి నివేదించే నైవేద్యానికి సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.